సో చార్మి, ఇప్పుడు బాలీవుడ్ సినిమా ఒకప్పుడు ఏంటంటే మన టాలీవుడ్ని, మన సౌత్ ఇండస్ట్రీని కూడా వాళ్ళు మొత్తం వేయలేరనమాట. అంటే అరే ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమానే, ఇంకే ఏ సినిమాలు లేవు, ఏ భాష లాంగ్వేజ్లో ఏ సినిమా రాదు అన్నట్టుగానే మాట్లాడినారు అనమాట. బట్ ఇప్పుడైతే మొత్తం అంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే ఓన్లీ టాలీవుడ్ సినిమానే. సో ఇండియన్ డైరెక్టర్ అంటే ఓన్లీ టాలీవుడ్ డైరెక్టరే. సో అలా మాట్లాడుకుంటున్నారు అనమాట. సో ఇలా మాట్లాడడానికి, ఇలా చేంజ్ అవడానికి కారణాలు ఏముండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ బాహుబలి పార్ట్ 1, తర్వాత బాహుబలి పార్ట్ 2, కల్కి, కాంతార, కార్తికేయ 2, అండ్ అదే విధంగా ఈ రీసెంట్ గా వచ్చిన సినిమాలు అన్ని. సో మనం ఏంటంటే మూవీస్ మాట్లాడడం కన్నా ఇక్కడ కంటెంట్ మాట్లాడాలి. సో మనం టాలీవుడ్ నుంచి వచ్చిన బెస్ట్ కంటెంట్ మొత్తం వరల్డ్ ని గ్లోబల్ వైడ్ సూపర్ హిట్ అయింది అనమాట. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా ఒక్కొక్కళ్ళ గురించి. రాజమౌళి పేరు మనకి మగధీర, ఛత్రపతి ఇవన్నీ నార్మల్ గా తెలుసు. బట్ ఒక డైరెక్టర్ పేరుని అక్కడ వాళ్ళు ఎంత ఓన్ చేసుకున్నారంటే యుఎస్ఏ కానీ ఇతర భాషలలో కానీ. సో ఆయన హాలీవుడ్ లో జేమ్స్ కెమెరాన్ ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా సో రాజమౌళి గారి గురించి మాట్లాడారంటే అది చాలా గ్రేట్. ఖచ్చితంగా. సో ఆయన లెవెల్ అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాగశ్విన్ కానీ, సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వంగ గురించి ఒకటి స్పెసిఫిక్ గా చెప్పాలంటే, ఈ యానిమల్ మూవీ రణ్వీర్ కపూర్ కోసం వెళ్ళలే అంట చాలా మంది. నేను ఆ టైంలో బయట కొంతమందికి అడిగినప్పుడు సందీప్ రెడ్డి వంగ కోసమే మేము వెళ్తున్నాం సినిమా, బికాస్ మాకు అర్జున్ రెడ్డి అంత నచ్చింది. అంటే కబీర్ సింగ్ ని అంతగా ఇంజెక్ట్ చేశారు జనాలకి, అంత నీట్ గా తీసుకెళ్లారు, వాళ్ళు అంతగా ఆరాధిస్తున్నారంటే ఆ ఇంపాక్ట్ అంతా డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ ఎట్లా ఉన్నారంటే, ఒకానొక టైంలో సంజయ్ లీలా బన్సాలి, సోకాల్డ్ ఇంకా చాలా మంది ఉంటారు అందులో. బట్ ఈ సంజయ్ లీలా బన్సాలి సినిమాస్ ఎట్లా అంటే బాగా హైప్ అనమాట. ఓకే ఈయన తీస్తే సినిమాలు పక్కా హిట్ అవుతాయి, పీరియాడిక్ జోనర్ లో తీస్తారు. అది కూడా చాలా గ్యాప్ తీసుకొని తీస్తారు. దాన్ని బీట్ చేసి అసలు ఇప్పుడు హిస్టరీ అంతా రిపీట్ అన్నట్టుగా రాజమౌళి గానీ, సుకుమార్ గానీ, అండ్ అదే నాగశ్విన్. సుకుమార్ గారి గురించి పుష్ప 2 మూవీని ఇంక వాళ్ళు చాలా మంది ఏమన్నారంటే, సుకుమార్ గారిని మీరు వచ్చేసేయండి మా బాలీవుడ్ కి, ఇక్కడ సినిమాలు అలా ఇంపాక్ట్ అసలు మీరు ఒక వాళ్ళకి ఇంత అమౌంట్ ఇచ్చి మీరు రమ్మన్నా కూడా రారు. ఎందుకంటే దే ఆర్ డెడికేటెడ్ ఫర్ టాలీవుడ్ ఇండస్ట్రీ. లైక్ వాళ్ళు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఫ్యాన్స్ ఏ లెవెల్లో ఉంటారో వాళ్ళు తెలుగుతనానికి అంత ఫ్యాన్స్. ఆయన భాషకి ఎంత ప్రాధాన్యత ఇస్తారు. అదే విధంగా ఈయన కూడా రాజమౌళి కూడా భాష ఎంత ప్రాధాన్యత ఇస్తారని అంత ప్రాధాన్యత ఇస్తారు. మరి అంత లెవెల్లో వాళ్ళకు ఉన్నప్పుడు ఖచ్చితంగా దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్. మరి ఇప్పుడు వస్తున్న వాళ్ళందరికీ ఇప్పుడు మనము ఇట్లా బాపై ఇట్లా కూర్చున్నాం అనమాట. నేను కేజీఎఫ్ మర్చిపోతున్నాం యాక్చువల్లీ. కేజీఎఫ్ మన ప్రశాంత్ నీల్ మూవీస్ కూడా అక్కడ సల్లార్ సినిమా అవ్వచ్చు, కేజీఎఫ్ 2, ఇప్పుడు కేజీఎఫ్ 3 కూడా రాబోతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారితో దిగిపోతున్న డ్రాగన్ సినిమా గురించి కూడా అట్లీ. సో అక్కడ షారుఖ్ ఖాన్ గారిని పెట్టి జవాన్ సినిమాతో 1000 కోట్లు యాక్చువల్లీ. అదే చాలా మంది అక్కడి వాళ్ళు కూడా షారుఖ్ ఖాన్ కోసం అక్కడ బాలీవుడ్ హీరోస్ కూడా ఏంటంటే మన సౌత్ డైరెక్టర్స్ తో వర్క్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్. బికాజ్ మన వాళ్ళకి కంటెంట్ ఇంపార్టెంట్, డ్రామా కాదు. లైక్ మంచి కంటెంట్ ఉంటే చాలు అనుకున్నటువంటి, మళ్ళీ మాస్ ఎలిమెంట్స్ కి వెళ్ళకుండా అలా అని చెప్పి ఓవర్ గా ఫ్యామిలీ డ్రామాని క్రియేట్ చేయకుండా అదే విధంగా బ్యాలెన్స్డ్ గా అన్ని ఎమోషన్స్ ని బ్యాలెన్స్డ్ గా చేయడమే మన డైరెక్టర్స్. సో పీకే మూవీ వాళ్ళకి చాలా మంది దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. బట్ చాలా మట్టుకు హిందూ ధర్మాన్ని వాళ్ళు అక్కడ ఇన్సల్ట్ చేస్తారు. కానీ మీరు ఇక్కడ కనిపిస్తున్న డైరెక్టర్లు ఎవరి పేరైనా తీసుకోండి, ఏ ధర్మాన్ని కించపరచరు. ఇప్పుడు మన డివోషనల్ టైప్ ఆఫ్ మూవీస్ కూడా హనుమాన్ సినిమా వచ్చు, కార్తికేయ, కాంతార, ఇవన్నీ అక్కడ పెద్ద హిట్ అయ్యి. అది అక్కడ ఉన్న వాళ్ళకి కావాల్సిన కంటెంట్ మన తెలుగు వాళ్ళ దగ్గర ఉంది. కానీ అక్కడి వాళ్ళకి ఏం కంటెంట్ కావాలని అక్కడ డైరెక్టర్స్ కి అర్థం అవ్వదు. అది బిగ్గెస్ట్ పాయింట్. రీసెంట్ గా వచ్చిన సింగం రిటర్న్స్ గానీ, బుల్బుల్ 3 కూడా వాళ్ళు ఏంటంటే ఇంకేం దిక్కు లేక సినిమాలని ఎంకరేజ్ చేశారే తప్ప ఏం లేదండి. నెగిటివ్ టాకే వచ్చింది. ఇప్పుడు ఆ బుల్బుల్ 3కి నేను లిటరల్ ఇప్పటికి కూడా అడుగుతున్నా, నా మనీ నాకు రిటర్న్ ఇవ్వండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఎంతైతే పెట్టినా నాకు ఆ మనీ నాకు రిటర్న్ ఇవ్వండి. నేను 2 టికెట్లు 3 టికెట్లు తీసుకున్నాం మేము ఆ రోజు, ముగ్గురం వెళ్ళాం. ఆ 3 టికెట్ పైసలు నాకు ఇవ్వండి. బికాస్ నేను ఒక 3 hours నీకు స్పెండ్ చేస్తున్నా అంటే నాకు బయటకు వచ్చిన అరే ఇద్దిరా సినిమా అనాలా గానీ నాకు వెళ్ళిన తర్వాత చిరాకులేసింది లిటరల్లీ. ఒక పాయింట్ లో ఎక్కడ అంటే ఇంకా ఇది ట్విస్టా, సీరియస్లీ ఇది ట్విస్టా, ఓకే ఇంకా నాకు దీనికన్నా ఇంకా దిగజారు అనుకుని ఇంకా సింగం రిటర్న్స్ చూస్తే సేమ్ రొటీన్. ఒక 4 హీరోలను ఎక్కువ యాడ్ చేసి వాళ్ళ బాడీ చూపించి 2-3 ఫైట్లు పెట్టి కరీనా కపూర్ని హెల్ప్ చేయడం, ఆమెను కాపాడి బయటకు రావడం.
ఇదా అండి సినిమా. ఇక్కడ ఉన్న వాళ్ళ డైరెక్టర్లో కంటెంట్ ఉంటుంది, అదే విధంగా కల్చర్ని చూపిస్తారు, ఏంటి అనేది వాళ్ళందరికీ తెలుసు. జవాన్ హిట్ అవడానికి అట్లీ కారణం, నిజం చెప్తున్నా. అండ్ అదే విధంగా ఇక్కడ బాలీవుడ్ లో వచ్చిన రీసెంట్ టైమ్స్ లో సినిమాస్ యానిమల్ హిట్ అవడానికి సందీప్ రెడ్డి వంగ కారణం, రణబీర్ కపూర్ గానే కాదు. ఆయన అంత బాగా క్యారెక్టర్ డిజైన్ చేశారు కాబట్టి ఆయన అంత మంచిగా యాక్ట్ చేయగలిగాడు ఆబ్వియస్లీ, ఎందుకంటే డైరెక్టర్ చేతిలో ఉంటుంది యాక్టర్ ఎట్లా యాక్ట్ చేస్తాడు ఏంటి అని. సో ఆబ్వియస్లీ ఇంకొన్ని రోజులలో ఇప్పటికే టాలీవుడ్ అంటే ఏంటో తెలిసి వచ్చింది. ఖచ్చితంగా ఫ్యూచర్ లో కూడా మన టాలీవుడ్ వెళ్ళబోతుంది. సో అందులో ఎటువంటి డౌటే లేదు. అయితే ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.